వెల్కమ్ టు సింపుల్ ఫుడ్ బ్రో ఛానల్ అండి. ఏఎంబీ మాల్‌కి వచ్చిన చాలామంది మిస్ అయ్యే ఒక ఫేమస్ తెలుగు ఫుడ్ స్పాట్ ఇవాళ మనం వచ్చాం. రెస్టారెంట్ పేరు వచ్చేసి కోడికూర చిట్టిగారె. ఏఎంబీ మాల్ ఆపోజిట్ లైన్‌లో ఉన్న పార్క్ వ్యూ బిల్డింగ్ కొండాపూర్‌లో ఉంది ఈ రెస్టారెంట్. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా రెస్టారెంట్‌కి వచ్చే రూట్ చూపిస్తాను. శిల్పారామం నుండి ఏఎంబీ రోడ్ వైపు వెళ్తే ఈ లొకేషన్ ఈజీగా దొరికిపోతుంది. రెస్టారెంట్ బయట నుండి చూస్తే మనకి ట్రెడిషనల్ విలేజ్ స్టైల్ తోటి డిజైన్ చేసినట్టు కనపడుతుంది. ఈవినింగ్ లైట్స్లో ఇంకా లైవ్లీగా కనిపిస్తుంది. పార్కింగ్ కూడా రెస్టారెంట్ దగ్గరే అవైలబుల్ ఉంటుంది. లోపలికి వెళ్తే అంబియన్స్ చాలా బాగుంటుంది. వుడెన్ ఎలిమెంట్స్, ట్రెడిషనల్ డెకరేషన్స్, ఓపెన్ సీటింగ్ ఫీల్ ఉంటుంది. వీకెండ్స్లో ఏఎంబీ మాల్కి వచ్చిన చాలామంది ఇక్కడ కూడా డిన్నర్కి వచ్చేస్తారు కాబట్టి క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు వీకెండ్స్లో వెళ్ళాలి అనుకుంటే ముందుగా ప్లాన్ చేసుకొని వస్తే బెటర్. రెస్టారెంట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11:30 AM నుండి నైట్ 12 వరకు ఉంటుందండి. ముందుగా స్టార్టర్ ఆర్డర్ చేసింది మేము తాగుపోతు కోడి. పేరు వినగానే ఇంట్రెస్టింగ్గా అనిపించింది కదా మీకు? బాబోయ్, కోడికి తాగిపిస్తారా అనిపించింది. మేము అక్కడ సర్వర్ని అడిగితే లేదండి అని చెప్పాడు. సో బేషుగ్గా ఆర్డర్ చేసేసుకున్నాం అనమాట. చికెన్ పీసెస్ని స్పైసీ ఆంధ్రా స్టైల్ మసాలాతోటి ప్రిపేర్ చేస్తారు. క్యాష్యూ పౌడర్ చల్లి క్రిస్పీ అండ్ జ్యూసీగా చికెన్ మనకి అందిస్తారనమాట. స్పైసీ లవర్స్కి మాత్రం ఇది పర్ఫెక్ట్ స్టార్టర్ అని చెప్పొచ్చు. పక్కనే ఒక థమ్స్అప్ పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. స్పైస్ లెవెల్ ఇంకా ఎలివేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ రెస్టారెంట్లో చాలా ఫేమస్ అయిన కోడికూర చిట్టిగారెలు ఆర్డర్ చేసాం. నిజం చెప్పాలి అంటే ఈ డిష్ కోసం చాలామంది స్పెషల్గా ఇక్కడికి వస్తారండి. 6 చిట్టిగారెలతో పాటు స్పెషల్ చికెన్ కర్రీ సర్వ్ చేస్తారు. వేడి వేడి చిట్టిగారెల మీద ఈ చికెన్ కర్రీ వేసుకొని తింటే మన ఇంట్లో పండగ రోజుల్లో తినే ట్రెడిషనల్ తెలుగు ఫ్లేవర్స్ అన్నీ గుర్తుకొస్తాయి. చికెన్ పీసెస్కి మసాలా బాగా పట్టింది అండ్ గారెలు ఈ కర్రీని అబ్జర్వ్ చేసుకొని ఇంకా టేస్టీగా మారాయి. ఈ డిష్ రెస్టారెంట్ సిగ్నేచర్ డిష్ ఎందుకు అయిందో టేస్ట్ చూశాక అర్థమైందండి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ కోర్స్గా కోడి వేపుడు పలావ్ ఆర్డర్ చేసుకున్నాం. పలావ్ అరోమా టేబుల్ దగ్గరికి వచ్చింది. అబ్బో, భలే భలే గుమాయించిందండి. కోడివేపుడు ఫ్లేవర్ పలావ్లో బాగా కలిసింది. స్పైసీగా ఉంది కానీ ఓవర్ పవర్ అవ్వకుండా బ్యాలెన్స్గా ప్రిపేర్ చేశారు. స్టార్టర్ అండ్ చిట్టిగారెల తర్వాత కూడా ఈ పలావ్ టేస్ట్ నాలుగుకి తెలుస్తుందంటే ఏ డిష్కి ఆ డిష్ చాలా యూనిక్గా తయారు చేశారు. ఓవరాల్గా మనం ట్రై చేసిన ప్రతి డిష్ టేస్ట్ ఇంప్రెస్ చేశాయనే చెప్పాలి. ముఖ్యంగా కోడికూర చిట్టిగారెలు మాత్రం ఇక్కడ మస్ట్ ట్రై డిష్ అని నాకు అనిపించిందండి. సో మీరు కోడికూర చిట్టిగారెల కోసము ఒకసారి అయినా ఈ ప్లేస్కి తప్పక విజిట్ చేయండి. ఇక ఈ వీడియోకి ఇంతేనండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.